హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం కారం బనుగులు ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్ స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకటైతే ఏదైనా ఒక వస్తువు పెట్టేసుకోండి. ఆ వస్తువు వేడెక్కిన తర్వాత మనమైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. మీకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ పల్లీలు ఉంటాయి కదండి, వేరుశనగ పల్లీలు, ఆ పల్లీలు అయితే వేసేసుకొని ఆయిల్లో అయితే కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు తెలిసిపోతుంది. అవి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. అవి చిటపటలాడుతూ ఉంటాయి. అప్పుడైతే మనం పల్లీలు మంచిగా ఉడికితేనే బాగుంటుంది. కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు అనేది వేసుకోవాలి. పల్లీలు అయితే ఉడుకుతున్నాయి. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని అవి కూడా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం అయితే లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను. అవి ఆఫ్ చేసుకొని మాడిపోకుండా కలుపుకుంటున్నాను. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం చల్లగా అయినాకైతే పెట్టుకోవాలి. తర్వాత చల్లారినాక బొనుగులు పోసుకొని మీకు ఎప్పుడే కావాలనుకుంటే అప్పుడే వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. సరిపోతుంది. చూసారు కదా, మన ఇంట్లోనే బొనుగులు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.